బీజేపీ పార్టీ స్థాపకులకు వారి యొక్క చిత్రపటాలకు పూల మాలాకృతులు చేస్తున్నారు పెద్దలందరూ కలిసి. ఇది శుభతరుణం. కాసులూరు గ్రామంలో జరుగుతున్న అతి గొప్ప పండుగ. ఈ పండుగ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కాజులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించిన మండల బీజేపీ అధ్యక్షులు సలాది వీరబాబు గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దలు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారికి, బీజేపీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అయ్యాజీ రామ్ గారికి, మరో ఉపాధ్యక్షులు సూర్యనారాయణరాజు గారికి, జిల్లా అధ్యక్షులు దొరబాబు గారికి, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న భారతీయ జనతా పార్టీ అతిరథ మహారథులు, జనసేన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, వేదిక ముందున్న మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు, వాజ్పేయి గారి అభిమానులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు నేను జాతీయ నాయకుల్లో అత్యంత ఇష్టపడే నాయకుడు వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం అనేది ముఖ్యంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే రాజకీయం వరకే మాత్రమే పరిమితమయ్యి రాజకీయాలే మాత్రం చేస్తూ ఉంటారు. వాజ్పేయి గారి వ్యక్తిత్వం కానీ, వాజ్పేయి గారి మనస్తత్వం కానీ దానికి పూర్తిగా భిన్నం. అత్యద్భుతమైన పరిపాలనా సామర్థ్యం వారి సొంతం. అదేవిధంగా సంస్కరణ, ఆర్థిక రంగంలో కానీ, మౌలిక వసతుల కల్పనలో కానీ అత్యద్భుతమైన సంస్కరణలు తీసుకురావడంలో కానీ, మరోపక్క ఆయన అత్యద్భుతమైన కవి. ఆయన మాటల్లోనే అలరోకగా కవిత్వం రావడం, పార్లమెంట్లో మాట్లాడినా, పార్లమెంట్ బయట మాట్లాడినా ఆయన స్పీచ్ వినాలి అనేది ప్రతి ఒక్కరూ ఆకాంక్షించేవారు. ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా వాజ్పేయి గారు పార్లమెంట్లో స్పీచ్ స్టార్ట్ చేస్తే ప్రధానమంత్రి గారు తన చాంబర్లో నుంచి వేగంగా పార్లమెంట్లోకి రాకపోయి తడబడి కాలు జారిన పరిస్థితుల్లో విలేకరులు ప్రధానమంత్రి గారిని ఎందుకు అంత తొందరగా వెళతా ఉన్నారు అంటే వాజ్పేయి గారి ప్రసంగం మొదలైంది, అది మిస్ అవుతాననే ఉద్దేశంతో నేను లోపలికి వెళుతున్నానని నెహ్రూ గారి సమాధానం వాజ్పేయి గారి యొక్క వాక్చాతుర్యాన్ని మాట్లాడవద్దు, ఏ విధంగా వారి ప్రసంగం ఉండేదనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. అంతటి వాక్చాతుర్యం కలిగిన మహానుభావులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి దాదాపు 50 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్న వ్యక్తి, 10 సార్లు లోక్సభ, 2 సార్లు రాజ్యసభ ఎన్నికై మొట్టమొదటిగా 1977లో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి వాజ్పేయి గారు. ఒక అత్యద్భుతమైన దౌత్య విధానం,
ఆయన ప్రజెంటేషన్ ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పారు, ఐక్యరాజ్య సమితిలో హిందీలోనే మాట్లాడి ప్రపంచ నేతలందరూ అబ్బురపడే విధంగా ఆయన ప్రసంగించిన విధానం, ఆ రోజుల్లో ఆయన ప్రదర్శించిన దౌత్యనీతి ఆ రోజు ప్రపంచాన్ని అందరికీ ఆదర్శంగా నిలిచింది. అదే దౌత్యనీతిని ఆయన ప్రధానమంత్రిగా కూడా చూపడం జరిగింది. ఏదైతే కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత లాహోర్కి బస్సు యాత్ర పెట్టి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ని కలవడం, అదేవిధంగా ఆగ్రాలో జరిగే సమ్మిట్కి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ గారిని ఆహ్వానించడం, ఈ విధంగా పక్క దేశాలతో సత్సంబంధాలు పెంపొందింపజేయడంలో అత్యుత్తమమైన దౌత్య నీతిని ప్రదర్శించిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా పెద్దలందరూ చెప్పారు, స్వర్ణ చతుర్భుజ్ కానీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానీ, అదేవిధంగా నదులు అనుసంధానం చేయాలనే కార్యక్రమం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ప్రభుత్వం దీపం పథకాన్ని ఇవ్వడంలో దానికి అందించిన సహకారం కానీ, అదేవిధంగా అనేక సంస్కరణలు ఆర్థిక రంగంలో కానీ, మౌలిక వసతులకు సంబంధించిన రంగాల్లో కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి వాజ్పేయి గారు. మరోపక్క నైతిక విలువలకి పెద్దపీట వేసిన వ్యక్తి. మనందరికీ తెలుసు, ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసిన ఏమాత్రం వెరవకుండా, ఆ రోజు గిరిధర గోమాంగయ్య గారు ఓటు గుప్తం, ఏమాత్రం వెరవకుండా ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టిన వ్యక్తి. 13 రోజులు 96లో ప్రధానమంత్రిగా పనిచేశారు, 98లో 13 నెలలు పనిచేశారు, 99 నుంచి 2004 వరకు 5 సంవత్సరాల పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాల్లో మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి వాజ్పేయి గారు. ఒక చెరగని ముద్ర ఆయన భారతదేశ చిత్రపటం పైన వాజ్పేయి గారికి చెరగని ముద్ర. అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామం. నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఆయన గురించి దొరబాబు గారిని అడిగినప్పుడు ఆయన ఒక సాధారణ కార్మికుడని మాత్రం చెప్పడం జరిగింది, భవన నిర్మాణ కార్మికుడని. అటువంటి వ్యక్తి చొరవ తీసుకొని వనరులు సమీకరించుకొని ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకమైన విషయం. నేను ఎప్పుడే వీర్రాజు గారిని అడిగా, తూర్పుగోదావరి జిల్లాలో వాజ్పేయి గారి విగ్రహాలంటే ఒకటి రాజమండ్రి ప్రాంతంలో ఉందన్నారు. ఎక్కడా వాజ్పేయి గారి విగ్రహాలు లేవు. కోటిపల్లిలో కూడా ఉంది. అంటే ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలోనే 2 విగ్రహాలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాజ్పేయి గారి వ్యక్తిత్వాన్ని చాటి చెప్పడం కోసం, ఆయన భావజాలాన్ని తెలియజెప్పడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన అతి సున్నితమైన మనసులని ఆయన కవితల్లో ఎక్కడ చూసినా జాతీయవాదం, దేశభక్తి పెంపొందించే విధంగా ఆయన కవితలు ఉంటాయి. ఆయన ప్రసంగాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అంతటి దేశభక్తి కలిగి మరి భారతీయ జనసంఘకి అధ్యక్షులుగా పనిచేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఏ హోదాలో ఉన్నా అత్యంత నిరాడంబరంగా ఉండి, ప్రధానమంత్రి హోదాలో కూడా అత్యంత నిరాడంబరంగా ఉన్న వ్యక్తి వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తి యొక్క భావజాలాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి, వారి స్ఫూర్తిని మనం పుణికిపుచ్చుకోవాలి, వారి బాటలో ప్రతి భారతీయుడు నడవాలి. ఇవాళ స్ఫూర్తి నింపడం కోసం వీరబాబు గారు చేసిన ప్రయత్నానికి సంపూర్ణంగా ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నేను అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో వాజ్పేయి గారి, నాయకుల్లో వాజ్పేయి గారి కార్యక్రమంలో ఇవాళ పాల్గొనే అవకాశం కల్పించిన వీరబాబు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నా. జై హింద్.